మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనూహ్యంగా టికెట్ దక్కించుకొని సీనియర్ ప్రత్యర్థిపై విజయం సాధించారు. పార్టీ కూడా పవర్లోకి వచ్చింది. ఉద్యమ నేపథ్యం ఉన్న సదరు ఎమ్మెల్యే ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి తానే ఈ నియోజకవర్గ ప్రజలకు సమస్యగా మారుతున్నారు. అధికారంలో ఉన్నా ఏం చేసినా చెల్లుతుందని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారట. దాంతో ఆ సొంత నియోజకవర్గ ప్రజలే రోడ్డెక్కి ఆ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పార్టీ పెద్దలను కలిసి మాకీ ఎమ్మెల్యే వద్దని ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? అప్పుడే ఆయనపై అంత వ్యతిరేకత ఎందుకొచ్చింది? కృష్ణా జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. అమరావతి ఉద్యమంలో ఫోకస్ అయిన దళిత నేత. అమరావతి టాపిక్కొస్తే చాలు టీవీ డిబేట్లలో ప్రత్యక్షమవుతారు. గ్రీన్ కలర్ తలపాగా కట్టుకొని ఉద్యమ స్ఫూర్తి చూపిస్తూ చెలరేగేవారు. అమరావతి రాజధాని పట్ల ఆయన నిబద్ధత చూసి తెలుగుదేశం పార్టీ ఏరికోరి టికెట్ ఇచ్చింది. తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో 1994 నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. స్వామిదాసు గత ఎన్నికల ముందు కేశినేని నాని వెంట వైసీపీలో చేరటంతో టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. దాంతో ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తన అన్న నాని టీమును ఓడించటానికి కొలికిపూడి పేరు అధిష్టానానికి సిఫార్సు చేశారు. కొలికిపూడి వాగ్దాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించి చంద్రబాబు నాయుడు అతనికి టికెట్ ఇచ్చారు. కూటమి వేవులో కొలికిపూడి మంచి మెజారిటీతో గెలిచారు. అమరావతి ఉద్యమనేతగా ఫోకస్ అయిన ఆయన్ని తిరువూరు ఓటర్లు అంతలా ఆదరిస్తే గెలిచాక ఆయన తనలోని మరో కోణం చూపిస్తున్నారట. సమస్యలు చెప్పుకుందామని వెళ్లిన మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీను ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయంటున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. పేకాట శిబిరాల ఏర్పాటులో ఆయన ఎక్కువ వాటా డిమాండ్ చేస్తున్నారట. ఒకవేళ ఇవ్వకుంటే భాగస్వామిపై కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నారట. ఇటీవల చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయటంతో మనస్తాపానికి గురైన ఆయన భార్య ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. అలాగే కొండూరుకు చెందిన ఒకరి దగ్గర ఎన్నికల కోసం ₹1 కోటి తీసుకున్న కొలికిపూడి ఎమ్మెల్యే అయ్యాక కొలికిపూడి 20 లక్షలు మాత్రమే ఇచ్చి దిక్కున్న చోటు చెప్పుకోమని అన్నారట. తాజాగా మహిళల సమస్యలు చెబుదామని ఎమ్మెల్యే కొలికిపూడి దగ్గరకు వెళితే వారిని లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపణలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. దీంతో మహిళలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నారట. ఎమ్మెల్యే ఆగడాలు మితిమీరటంతో ఇటు టీడీపీ కార్యకర్తల్లో అటు సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంతా రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఎమ్మెల్యే కొలికిపూడిని వెంటనే సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించుకున్న ప్రజలే ఇప్పుడు ఛీ ఆ ఎమ్మెల్యే మాకొద్దు అంటున్నారు. అసలు కొలికిపూడి తమకు ఎమ్మెల్యేగా వద్దంటూ బాహటంగానే చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యే కొలికిపూడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడలో ధర్నా నిర్వహించి తర్వాత మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీసుకు వెళ్లి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడులను కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీకి నష్టం కలిగించడంతో పాటు క్యాడర్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే కొలికిపూడి వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరినట్టు తెలిసింది. అసలు ఆయన పనితీరు, ఆయన నియోజకవర్గం ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు అనే దానిపై ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసినట్టు చెబుతున్నారు. ప్రజలంతా కొలికిపూడికి వ్యతిరేకంగా ఓటు వేశారట. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పారట. ఈ అభిప్రాయ సేకరణ అధినేత చంద్రబాబు వద్దకు చేరినట్టు తెలుస్తోంది. పార్టీ షోకాజు నోటీసులు కొలికిపూడికి జారీ చేసే అవకాశాలున్నట్టు సమాచారం. మరి చూడాలి ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో.